జైల్లోకి వచ్చినప్పుడు మారమని కానీ క్లాసులు పెట్టండి కానీ చేయరు. స్కూల్ చెప్తుండే సార్, అప్పుడు స్కూల్ చెప్తుండే, లోపల చెప్తుండే, చదువు చెప్తుండే రానోళ్ళకి. ఇక కొంతమంది దొంగల చదువు పట్టించుకోరు, లోపల ఉండేటోళ్ళు అది పట్టించుకోరు సార్. ఎప్పుడు బయటకు వెళ్దామా, ఎప్పుడు ఏం చేద్దామా అని చెప్పి ఆలోచనతో ఉంటారు. ఈ చిన్నపిల్లల జైల్లో అసలు అది అక్కడనే చేంజ్ అయిపోయింది సార్ నా లైఫ్. అంటే ఆడ ఉన్న నా పక్కకు ఉండేటోళ్ళంతా పెద్ద పెద్ద దొంగలే ఉన్నారు. వాళ్ళ ఏజ్ చూస్తే 17, 18 ఉండొచ్చు, కానీ వాళ్ళు చేసే కేసులు పెద్ద పెద్ద ఉన్నాయి. వాళ్ళు చెప్పే మాటలు విని చెవులో పడి మైండ్లో పడి బయటికి మా డాడీ మా మమ్మీ కలిసి ఒకసారి వచ్చి జైలుకి వచ్చి బెయిల్ మీద బయటికి తీసారు. బయటికి వచ్చిన తర్వాత ఒక 4-5 డేస్ ఉన్నా, మళ్ళీ ఇంకా నీ మీద కేసులు ఉన్నాయని చెప్పి పోలీసు వాళ్ళు వచ్చారు మల్కాజ్గిరి పిఎస్ నుంచి. వాళ్ళు తీసుకుపోయి నీ మీద కేసులు ఉన్నాయి, ఇంకేం చేసినావు, నువ్వు మాకు దొరకలేదా చెప్పు, వాళ్ళకి దొరికినావు, వాళ్ళకి ఇచ్చినాం, మాకు చెప్పు, మళ్ళీ ఇంకేమేమి చేసినావు మా ఏరియాలో అని చెప్పి మస్తు కొట్టిరు సార్. కొట్టి ఇంట్రాగేషన్ చిన్నప్పుడే సార్, కంట్ల కారం పొడి వేసి కొట్టి లాకప్కి హ్యాండ్ క్యాప్ వేసి రాత్రంతా నించబెట్టి పండుకోవద్దు, నువ్వు పండుకుంటే నీకు పడతాయి దెబ్బలు. లట్లు తీసుకొని పొడిచేటోళ్ళు, నేను పండుకుంటే కళ్ళు ఇట్లా మూసుకోవతే కొట్టేటోళ్ళు. 2-3 రోజులు చూసి మళ్ళీ వాళ్ళ దగ్గర ఉన్న కేసులు, వాళ్ళ లిమిట్లో పోయి కొన్ని కేసులు చేసిండే. అప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న కేసులు మళ్ళీ వేసి మళ్ళీ జైలు పంపించారు. సెకండ్ టైం చేసేసరికి నాకు ఛాయిస్ లేదు, మా డాడీ నన్ను నమ్మట్లేడు. నువ్వు చేసినావు, మళ్ళీ చేసినావు, అందుకే పంపించారు, ఉత్తిగా పంపించలేరా. మా డాడీకి జైళ్ళ గురించి దీనిల గురించి తెలియదు, నాకు తెలియదు అసలు. ఇంకా నన్ను మళ్ళీ జైలు పంపిస్తారు, ఇట్లా బయట వేరే కేసులు ఉన్నాయి అని తెలియదు. మళ్ళీ సెకండ్ టైం జైలు పోయినాయి, అప్పుడు నాకు బెయిల్ మీద అవ్వాలి చేయలేదు. అంటే రెండోసారి మల్కాజ్గిరి పోలీసు పట్టుకున్నప్పుడు నీ మీద పాత కేసులు ఉన్నాయని అరెస్ట్ చేశారు. అవును, కానీ రికవరీ ఏం చూపించారు? రికవరీ లేకుండా సెల్ ఫోన్లు ఉండే సార్. నీకు దొరికాయా? నీ దగ్గర దొరికాయా? నువ్వు లేదంటే అమ్మిన వాళ్ళ దగ్గర చూపించావా? అమ్మిన వాళ్ళ దగ్గర చూపించాను సార్. నేను అమ్మేసిన సెల్ ఫోన్లు వాళ్ళ దగ్గర చూపించిన. లాలగూడ పిఎస్ వాళ్ళు రికవరీ చేసుకురు మొత్తం. లాలగూడ వాళ్ళు పిఎస్ వాళ్ళు రికవరీ చేసుకొని నన్ను జైలు రిమాండ్ పంపించారు. పంపించిన తర్వాత వీళ్ళు మల్కాజ్గిరి వాళ్ళు వారెంట్ వేయలే నా మీద. వారెంట్ వేయలే వీళ్ళు. కొన్ని రోజులకి నా 15 డేస్లో నాకు బెయిల్ వచ్చేసింది కదా సార్. నేను బయటకు వచ్చేసిన తర్వాత 4 డేస్కి వీళ్ళు వచ్చారు. వీళ్ళు వచ్చి ఇంటికాడికి వచ్చి తీసుకొని పోయారు. ఇక మా డాడీగా నా మీద మస్తు సీరియస్ అయిపోయింది కదా, వీడు నాకు అవసరం లేదు, కొడుకు చచ్చిపోయినా అనుకుంటా అని చెప్పేసి నన్ను ఇచ్చేసి. ఇక నేను 2 నెలలు జైల్లో ఉన్నా సార్. మేజిస్ట్రేట్ కొట్టేసింది, కేసు కొట్టేసింది. ఇక జైల్లో అందరు ఫ్రెండ్స్ అయిపోయారు. లోపల తెలుసుకున్నా ఏమేమి చేయాలి, ఎట్లా చేయాలనేది. బయటకు వచ్చిన తర్వాత ఇంటికి పోదామంటే ఇంటికి మా డాడీ రానియ్యారు. సరే అని చెప్పి మా డాడీ లేని టైంలో పొద్దున కూడా మా డాడీ పనికి పోతాడు, ఆ టైంకి ఇంటికి పెట్టాను. ఇంటికి పోయి మళ్ళీ మా డాడీ సాయంత్రం రాగానే నేను మళ్ళీ మా డాడీ రాకముందు నేను బయటకు వెళ్ళిపోయాను. అంటే అమ్మ కోసం వెళ్ళేవాడు? మా అమ్మనే నాకు అన్నం పెట్టేది, ఇంకొకరు లేరు కదా సార్. ఇంటికి పోయి అన్నం తిని ఇంట్లో ఉండేటోని, మళ్ళీ సాయంత్రం మా డాడీ రాకముందు వెళ్ళిపోయాం. రోడ్ల మీద వండుకునేటోని, ఏదో ఒకటి చేయాలి. అమ్మ అప్పుడు ఏం చెప్పలేదా, వద్దురా తప్పు చేస్తున్నాను? వద్దు, ఏ తల్లి ఒక్కసారి చేయమని చెప్పి నేను నా చేతులారా చేసుకున్నా నేను చెప్పాలంటే. అంటే నాన్న లేని టైంలో ఇంటికి వెళ్ళినప్పుడు అమ్మని చూసి ఏమనేది? ఏడ్చేటిది సార్. ఎట్లా అంటే, ఎందుకు రా ఈ జీవితం, నీకు వద్దు, అవసరం లేదు నీకు, ఇంట్లో చదువుకోరా, మీ డాడీ చెప్పినట్టు చదువుకోరా, క్రికెట్ ఏం ఆడకురా, నువ్వు చదువుకోరా అంటే నేను అప్పటికి ముదిరిపోయి ఉండే సార్. ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి చేసి పైసలు తీసుకొని మా డాడీకి చూపించాలి అని చెప్పేసి ఆలోచనతో ఇక నేను నైట్ మా డాడీ వచ్చే టైంకి నేను బయటకు వెళ్ళిపెట్టుకొని నైట్ కూడా మళ్ళీ చిల్లర ఇవే ఫోన్లు వీళ్ళు ఇంటి తాళాలు వాళ్ళ కొట్టడం ట్రై చేసేటోని స్టార్టింగ్లో. కొన్ని రోజులకి స్టార్ట్ అయిపోయింది సార్ చేయడం, ఇళ్ళలో దొంగతనాలు స్టార్ట్ అయింది, దొరుకుతుండే 5 తులాలు. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I am very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to I Dream. And loads of fun entertainment and content. Do watch I Dream.